ప్రధాని నరేంద్ర మోడీలో ఏముందో ఏమో కానీ ఆయనను చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వాలని భారతీయులు భావిస్తారు. కానీ 10 ఏళ్లుగా ఆయన దేశానికి ప్రధానిగా ఉండటంతో పలు దేశాల సందర్శనకు వెళ్లినప్పుడు ఆయనకు లభించే స్వాగతం మాత్రం మిగతా వారికి ఎవరికీ లభించదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. తాజాగా ఈ దృశ్యం థాయిలాండ్ లో ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోడీ బ్యాంకాక్ చేరుకున్న వెంటనే ఆయనను గ్రీట్ చేయడానికి ఎన్ఆర్ఐలు మాత్రమే కాదు, స్థానికులు సైతం పోటీ పడ్డారు. బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి చేరుకున్న ప్రధాని మోడీకి మోడీ నినాదాలు స్వాగతం పలికాయి. 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి 2 రోజుల పర్యటన కోసం మోడీ థాయిలాండ్ చేరుకున్నారు. డాన్ ముయాంగ్ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐలు, స్థానికులు, మద్దతుదారులు ఆయనకు జేజేలు పలికారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తప్పించిపోయారు. సిక్కు సభ్యులు భాంగ్రా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. పర్యటనలో భాగంగా మోడీ థాయ్ ప్రధాని పెటోంగ్ టార్న్ షినవత్రాతో చర్యలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంపై ఇరు దేశాలు దృష్టి సారిస్తాయి. ఈ కూటమిలో భూటాన్, భారతదేశం, నేపాల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్ సభ్య దేశాలు. 7 దేశాల మొత్తం జనాభా 1.73 బిలియన్లు, జీడీపీ $5.2 ట్రిలియన్ల. 1997లో స్థాపించబడిన ఈ కూటమిని మొదట BIST-EC అని పిలిచేవారు. ఇందులో బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక, థాయిలాండ్ మాత్రమే ఉండేవి. ఆ ఏడాది చివర్లో మయన్మార్ చేరింది. 2004లో నేపాల్, భూటాన్ కూడా సభ్య దేశాలుగా చేరాయి. ఈ సదస్సులో ప్రాంతీయ కనెక్టివిటీ, భద్రతను పెంపొందించడంలో కీలకమైన సముద్ర సహకార ఒప్పందంపై సంతకాలు చేస్తారు. శిఖరాగ్ర సమావేశం సైడ్ లైన్స్ లో ప్రధాని మోడీ, నేపాల్ ప్రధానమంత్రి KP శర్మ ఓలీ, బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్, మయన్మార్ జుంటా నాయకుడు మిన్ ఆంగ్ హంగ్లీ వంటి కీలక ప్రాంతీయ నాయకులతో భేటీ అవుతారు. ఈ శిఖరాగ్ర సమావేశం సవాలుతో కూడిన సమయంలో వస్తోంది. మయన్మార్, థాయిలాండ్ వినాశకరమైన భూకంపాన్ని ఎదుర్కొన్నాయి. మయన్మార్ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సు కీలకమని చెప్పాలి. బంగాళాఖాతం అంతటా వాణిజ్యం, ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సముద్ర రవాణా సహకార ఒప్పందం వంటి ముఖ్యమైన ఒప్పందాలపై నేతలు సంతకాలు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ తో అవగాహన ఒప్పందాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రాంతీయ సంబంధాలు, భద్రతను బలోపేతం చేస్తూ కొత్త భాగస్వాములను ఈ సదస్సులో చేర్చుకునే అవకాశం ఉంది. గత దశాబ్దంలో బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం చుట్టూ ఆర్థిక పురోగతి, కనెక్టివిటీ, ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి బిమ్స్టెక్ కీలక పాత్ర పోషించాలని ఇండియా కోరుకుంటోంది. తద్వారా సభ్య దేశాలకు చౌక రవాణా సాధ్యమవుతుందని, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ తేలికవుతుందని భారత్ చెబుతోంది. థాయిలాండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని శ్రీలంకకు వెళ్తారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికయ్యాక ఇది మోడీ మొదటి పర్యటన.